ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంపై మండిపడ్డారు మంత్రి ఆనం. 151 సీట్లు వైసీపీకి వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో ఓ సలహాదారుడు త్వరలో కటకటాల వెనక్కి వెళ్లబోతున్నాడని, రాష్ట్రాన్ని వదిలేసి విజయసాయిరెడ్డి వెళ్లిపోయాడని విమర్శించారు. ఈవీఎంల గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదన్నారు. ఫ్లడ్ బ్యాంక్స్ వీక్ అయిపోతే దానికి రిపేర్లు చేసిన దాఖలాలు లేవు. అందుకనే వచ్చినటువంటి వరద ఆ గట్లన్నీ కొట్టేశాయి. ఇసుక దోపిడీకి ప్రాధాన్యత ఇచ్చారే కానీ ఆ ఫ్లడ్ బ్యాంక్స్ని పటిష్టం చేసేదానికి గత ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాల. అప్పుడున్న ఈ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం పెన్నా పరివేక ప్రాంతాల్లో నిండినటువంటి ఫ్లడ్ బ్యాంక్స్ కొట్టేసి అడ్డగోలుగా దోచుకుపోతుంటే ఇసుక బండ్లు పెట్టి వదిలేసి కనీసం పూడికి చేయకపోతే ఆ ఫ్లడ్ బ్యాంక్స్ని గాళ్ళు పూడికి చేయకపోయిన దానివల్ల వచ్చిన నీళ్ళన్నీ కోవూరు నియోజకవర్గం, కోవూరు పట్టణం మీద కూడా పడి మునిగిపోయింది. నెల్లూరు సిటీ మునిగిపోయింది. ఈ నెల్లూరు నగరమే కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి గత పరిపాలన ఎంత దురదృష్టంగా సాగిందో, ఎన్ని తప్పులు చేశారో, ఎన్ని విధాలుగా నష్టపోయిందో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్ల రైతాంగం ఎంత నష్టపోయిందో మనకు కనపడుతుంది. మా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తే నెల్లూరు సంగం బ్యారేజీల పేర్లు మార్చడానికి మా ప్రయత్నం అయితే చేస్తాం. అది కూడా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తేనే మారుతాయి, లేకుంటే మారదు. మేము మార్చాలని కాదు, మీరెందుకు తప్పులు చేశారు? సంగం బ్యారేజీకి ఏ సంబంధం ఉంది పేరు పెట్టారు మీరు? నెల్లూరు బ్యారేజీకి ఏ సంబంధం ఉంది మీరు పేర్లు పెట్టారు? ఏ సంబంధం ఉంది? ఇప్పుడు ఉన్న మీ ఎమ్మెల్యేలను అడగండి, ఎవరు తీసుకొచ్చారు సంగం బ్యారేజీని? ఎవరు తీసుకొచ్చారు నెల్లూరు బ్యారేజీని? ఏ ప్రభుత్వంలో 90% పనులు ఆ బ్యారేజీలు పూర్తయ్యాయి చెప్పగలరా మీరు? మీ హయాంలో